చాలా మందికి భయాలు ఉంటాయి. భయం అనండి, భయాలు. నాకు ఇది జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో. ఐ ఆల్సో కమ్. దేవుడు దావీదు ఒక మాట అంటాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తప్పించాడు. ఈ రోజు ఏది భయపడుతున్నావో, ఏ భయాలు అయితే ఉన్నాయో అందులో ఒక్కటి కూడా నీకు జరగదు. రక్షణ చాలా గొప్పది. నువ్వు అనుకోవచ్చు నువ్వు భయపడినా సరే, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. రక్షణ, నీవు భయపడేది ఎన్నిసార్లు భయపడే నీకు జరగకుండా చేస్తుంది రక్షణ. ఎందుకంటే రక్షణ గొప్పది. మునిగిపోతా అనుకున్నావు విశ్వాసవి మూలగావో. సాల్వేషన్ ఇస్ గ్రేట్. ఇట్ కవర్స్ యువర్ ఫియర్, ఇట్ కవర్స్ ఆల్ యువర్ లైఫ్. అందరూ చెప్పండి, నా జీవితం అంతా ఆ గొప్ప రక్షణ నన్ను ఆశీర్వదిస్తుంది, నన్ను కాపాడుతుంది. నా దేవుడు కునుకడు నిద్రపోడు. 25వ కీర్తన 3వ వచనం, 25th Psalm verse 3. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునొందడు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో. నీకేదైనా ఒక డబ్బులు పోయే, అనారోగ్యం పోతుంది, ఈ రోగంతో చనిపోతాను, ఈ కోర్టు కేసులో ఓడిపోతాను, ఈ పోలీస్ కేసులో ఇరుక్కుపోతాను, ఇందులో అయిపోతాను అనుకుంటున్నావా? వెంటనే వెయిటింగ్, ప్రార్థనలోకి వెళ్ళిపో. ఆయన గోజాడు, మొరపెట్టు. దాన్ని ఏమంటారంటే వెయిటింగ్ అంటారు. దాని కొరకు ఏమంటారంటే కనిపెట్టుట. అందరూ చెప్పండి, ప్రార్థనలో కనిపెట్టుట. ఈ రోజు నువ్వు వచ్చి వాక్యం వింటున్నావా? ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నావంట. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకున్నారు, ఈ రోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరూ కనిపెట్టుకుంటున్నారు. వారిలో ఎవడునో సిగ్గుపడడు. హల్లెలూయా. See the power of the salvation. See the power of salvation. Nobody will be ashamed. అపవాది ఏం చెప్పాడు? నీ పరుగు పోతుంది, అందుకే నీ కోపం, నీ పరుగు పోతుందేమో, నీ డబ్బులు పోతాయేమో, ఆడు దొంగేసాడు, ఆడు దొంగిలించేసాడు, నా దగ్గర తిండుండదేమో, నాకు అది ఉండదేమో అని భయం. ఫియర్, విత్ ఫియర్ యూ గెట్ ఇమోషనల్, యూ బర్స్ట్ అవుట్, యూ కర్స్, యూ స్వేర్, యూ బికమ్ వైలెంట్. ఆ భయంతో నువ్వు అలా అయిపోతా ఉంటావు. నీ భర్త ఎందుకు అలా అయిపోతున్నాడు? నీ మీద కోపము, నీ మీద ప్రేమే, పిల్లల మీద ప్రేమతోటే అలా వైలెంట్ గా అయిపోయాడు. భయం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన సన్నిధిలో కనిపెట్టు వారు ఎవ్వరు సిగ్గుపడరు. నాట్ బి అషేమ్డ్. యూ విల్ నాట్ బి అషేమ్డ్.